అందరికీ నమస్కారము. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు స్కిల్ తెలుగు. ఈ స్కిల్ తెలుగులో ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏదైతే టాపిక్ ఉందో దీని గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము. స్కిల్ తెలుగు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అండ్ అలాగే లైక్ చేయని వాళ్ళు, షేర్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క వాట్సాప్ గ్రూప్ కావచ్చు, మీ యొక్క టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా షేర్ చేయండి. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇప్పుడు ఏవైతే ఈ 2 ప్రభుత్వాలు ఉన్నాయో ఈ 2 ప్రభుత్వాలు జాబ్ క్యాలెండరు ఇస్తాము అనే పేరుతోటి మొత్తానికి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ప్రజెంట్ ప్రభుత్వాలు అనేది కలిగి ఉన్నాయి. సో ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏపీ సైడ్ అండ్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణలో. సో జాబ్ క్యాలెండర్ అనే పేరుతోటి మొత్తానికి వీళ్ళు గవర్నమెంట్ అనేది ఫార్మేషన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఫార్మేషన్ చేసిన తర్వాత కూడా ఇలా తెలుగు స్టేట్స్ ప్రభుత్వాలు విద్యార్థులను మానసికంగా ఇక్కడ చంపేస్తున్నారు ఎందుకనేది ఇక్కడ నేను థంబ్నెయిల్ పెట్టాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అసలు ఈ జాబ్ క్యాలెండర్ ముచ్చట అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఆ స్టోరీ అనేది కొంతవరకు షార్ట్లో చెప్తాను. సో ఇది స్టార్ట్ చేసే ముందు బేసిక్గా సదర్న్ స్టేట్లో అంటేనే కొంతవరకు తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు కొంతవరకు ఎంతో కొంత డెవలప్ అయి ఉన్నది. అది నార్థన్ స్టేట్లో ఎగ్జాంపుల్గా బీహార్ రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్ బేసిక్గా ఒక కొత్త ప్రభుత్వం అంటే ఇక్కడ అల్టిమేట్ నితీష్ గవర్నమెంట్ మళ్ళీ ఫార్మేషన్ అనేది చేయడం జరిగింది. అయితే ఫార్మేషన్ అయిన తర్వాత ఒక 1 or 2 డేస్లోనే 5 సంవత్సరాలకు 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని ఇక్కడ మేనిఫెస్టోలో అండ్ అలాగే ఎలక్షన్లో ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వితిన్ 2 డేస్లో ఇక్కడ డిసెంబర్ 31వ తారీఖున 2025 ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలంతా డీటెయిల్గా అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఖచ్చితంగా రిపోర్ట్ చేయమని ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ బీహార్ రీసెంట్గా ఏదైతే ఫార్మేషన్ చేయడం జరిగిందో ప్రభుత్వము, ఆ ప్రభుత్వం గడిచి ఒక 10 రోజులు కాలేదు జాబ్ క్యాలెండర్, అది కూడా కోటి ఉద్యోగాలు 5 సంవత్సరాలకు ఇక్కడ ఏవైతే హామీ ఇవ్వడం జరిగిందో అవి నెరవేరుస్తామనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని విధాలుగా అలర్ట్ ఉన్నారు. బట్ ఇప్పుడు మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి ఏంది కథ అనేది ఫస్ట్ తెలంగాణ గురించి చెప్తాను. సో తెలంగాణ 2014లో ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత ఇలా టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు పోటీ చేయడం జరిగింది. అలా టీఆర్ఎస్ పార్టీ మొత్తానికి గెలవడం జరిగింది. అలా 2014లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన యొక్క పరిపాలన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే 5 సంవత్సరాలు ఇక్కడ కంప్లీట్ చేయకుండానే ఇక్కడ ఎర్లీగా 2018లో ఎలక్షన్లో వెళ్ళడం జరిగింది. అయితే ఆ 2018 ఎలక్షన్లో బేసిక్గా చెప్పాలంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల అవకాశాలు అనేది ఇక్కడ ఎక్కువగా వస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ఇచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని చాలామంది ఓట్లు వేసారు. అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వడానికి కూడా ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది చాలా ఎక్కువగా ఇక్కడ ఇంపార్టెంట్ అనేది చెప్పవచ్చు మనము. అలా 2014 నుంచి 2018లో ఇక్కడ కొంతవరకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఒక జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వలేదు. సో 2018లో ఇక్కడ కేసీఆర్ అంటే సెకండ్ ఏదైతే ఎలక్షన్ జరిగిందో తెలంగాణలో ఆ ఎలక్షన్ ఏవైతే జరిగాయో ఆ ఎలక్షన్ టైంలో మాత్రం నేను జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తాను, సో ఈసారి మా ప్రభుత్వం కనుక ఫార్మేషన్ కనుక చేస్తే. సో అలా 2018లో టీఆర్ఎస్ పార్టీ ఒక ఘన విజయం అనేది టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం అనేది ఇక్కడ ఎలక్షన్లో విన్ అవ్వడం జరిగింది. సో విన్ అయిన తర్వాత 2018 అంటే ఇక్కడ 2019 అయిపోయింది, 20 అయిపోయింది, 21 అయిపోయింది, ఇక్కడ ఎలాంటి జాబ్ క్యాలెండర్ లేదు. అయితే ఇక్కడ సార్ యొక్క పరిపాలన ఎలా ఉండేదంటే ఇక్కడ నేను చెప్పింది అంటే ఒక రాజ్యాలు ఏవైతే ఉన్నాయో
సో మనము మిడివల్ టైంలో లేకపోతే ఏన్షియంట్ టైంలో ఏ విధంగా అయితే మనం చదివామో ఇలా కింగ్డమ్స్ ఇలా ఉండేవిని అలా పరిపాలించిండు. సో కొంచెం నెగటివిటీ ఎక్కువగా అయ్యేసరికి లాస్ట్కి ఎలక్షన్ ఇంకో 1 year ఎలక్షన్ ఉన్నప్పుడు ఇలా 91 ఉద్యోగాలు 91,000 ఇక్కడ ఉద్యోగాలని ఇక్కడ డైరెక్ట్గా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సో ప్రకటించిన తర్వాత కూడా బేసిక్గా ఇదే 2018లో ఇలా గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇలా ఒక జాబ్ క్యాలెండర్ ఇలా ప్రకటించి ఉంటే ఇంకా బెటర్ ఉండేది. కానీ ఇలా లేట్గా ప్రకటించినా కూడా ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఈ మహాతల్లి వల్ల ఇక్కడ పేపర్ లీకేజ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అలా 1 కాదు 2 కాదు 3 కాదు, ఇలా డిఏఓ కావచ్చు అండ్ అలాగే ఈఓ కావచ్చు, సిడిపిఓ కావచ్చు అండ్ అలాగే గ్రూప్ 1 కావచ్చు, ఇలా చాలా ఎగ్జామ్స్ ఏడబ్ల్యూ కావచ్చు, ఇలా చాలా ఎగ్జామ్స్ అనేది ఇక్కడ లీకులు అనేది ఇక్కడ అవ్వడం జరిగింది. అంటే దగ్గర 30 లక్షల విద్యార్థులు తమ యొక్క జీవితాన్ని నాశనం అనేది ఇక్కడ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ టీజీపీఎస్సీ కావచ్చు నాశనం అనేది చేయడం జరిగింది. సో అది చేసినా కూడా సో మళ్ళీ ఇక్కడ పోస్ట్ పోన్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వడము, క్యాన్సిల్ అవ్వడము. సో ఇంకో 6-7 months అయితే ఎలక్షన్ అనేది జరగబోతుంది. సో అదే టైంలో ఇక్కడ చాలా వరకు ఇక మీకు తెలిసిందే కదా, ఇక్కడ దసరా పండుగ అంటేనే తెలంగాణలో బతుకమ్మ ఒక పెద్ద పండుగ అండ్ అలాగే దసరా అనేది చాలా ఘనంగా జరుపుకుంటారు. సో అదే టైంలో ఇక్కడ ఇటు ఎగ్జామ్స్ లేవు, అంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడేమో హాస్టల్లో ఉండాలంటే ఫీజులు చెల్లించాలి. ఒక విద్యార్థి ప్రైవేట్ హాస్టల్లో ఉండాలంటే మినిమం యాన్ యావరేజ్గా 6,000 నుంచి 8,000 ఇక్కడ పే చేయాలి. మళ్ళీ స్టడీ హాల్కి ఒక 3,000, దాని తర్వాత కోచింగ్ ఫీజుకి అని ఒక 30,000-40,000, ఇలా అన్ని విధాలుగా చూస్తే నెలకు కనీసం ఒక 15,000 అనేది ఇక్కడ ఖర్చు అవుతుంది. సో ఇటు ఎగ్జామ్ రాయలేక, ఇటు ఫీజు పే చేయలేక, పండుగలకు ఇక్కడ హాజరవ్వక ఇక్కడ విద్యార్థి ఇక్కడ సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అదే టైంలో ఇంకో 4-5 monthsలో ఇక్కడ, అంటే నేను ఆ టైం చెప్తున్నాను. సో ఇక్కడ ఎలక్షన్ అనేది గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది కదా, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అయింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి ఎలక్షన్లో హడావిడిలో కలిగి ఉంది. సో విద్యార్థులు అయితే పట్టించుకోలేదు. సో ఇలా విద్యార్థులు అశోక్ నగర్లో రాస్తారోకోలు ధర్నాలని ఇక్కడ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ఎలక్షన్ ఏవైతే ర్యాలీస్ ఉంటాయో అలా రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసిన తర్వాత మేము పవర్లో వస్తే, అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో మేము ఖచ్చితంగా ఇస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. సో సరే, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంకా గాంధీ ఫ్యామిలీ, అలా రాహుల్ గాంధీ చెప్పారు కదా అనే ఉద్దేశంతో, సో చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఏ రోజున మేము జాబ్ అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాము, గ్రూప్ 2 ఎప్పుడు ఇస్తాము, గ్రూప్ 3 ఎప్పుడు ఇస్తాము, పోలీస్ నోటిఫికేషన్, అంటే ఇక్కడ అల్టిమేట్ ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇక్కడ మేనిఫెస్టోలోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత విద్యార్థులు చాలా వరకు స్వతహాగా పైసలు పెట్టుకొని ఇలా బస్సు యాత్రతోటి తెలంగాణ అంతా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. దయచేసి ఈ టీఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి, కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటున్నారు కదా, సో ఒకసారి నమ్మండి వీళ్ళని చెప్పడం జరిగింది. అలా ఓటేసిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కారుకి బ్రేక్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రెక్కలు వచ్చింది, అంటే విన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్గా చూడవచ్చు, ఈ గులాబీ కలర్ ఏదైతే ఉందో ఇదంతా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు, బ్లూ కలర్ ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు, రెడ్ కలర్ ఉన్నదేమో బీజేపీ. సో ఈ ఏరియా అంతా మీకు తెలిసిందే కదా, అర్బన్ ఏరియా అంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియా ఇవన్నీ. సో బేసిక్గా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్ అంటేనే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కువగా పోటీకి ఇక్కడ ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే గెలుచుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చాలా వరకు విద్యార్థులే ఓటు అనేది ఇక్కడ వేయడం వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడం జరిగింది. సో వచ్చింది, అందరు అనుకున్నారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది అనుకున్నారు. సో అలా ఒక 1 or 2 weeks అంటే గవర్నమెంట్ ఫార్మేషన్ అయింది,
ఒక 2-3 వీక్స్ వరకు హడావిడి జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశంలా ఉన్నదాన్ని ఒక ప్రజాపాలనలాగా ఏదో పేరు పెట్టిరు, మొత్తానికి హడావిడి చేసిరు. సో ఇలా సార్ అయితే ఓడిపోయిండు. ఏదైతే ఈ అంశాలే కేసీఆర్ కొంప ముంచాయి అంటే అందులో జాబ్ క్యాలెండర్ కూడా ఇలా విద్యార్థుల వల్ల కూడా కొంప ముంచాయి. సారు ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చింది. వచ్చిన తర్వాత 2024-25లో ఒక తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ అనేది ఇలా డిప్యూటీ సీఎం రిలీజ్ చేయడం జరిగింది. సో ఇతను ఫినాన్స్ మినిస్టర్ కూడా. సో ఇలా అది కూడా జాబ్ క్యాలెండరు. సో ఏ రోజున నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే ఏ రోజున ఎగ్జామ్ డేట్ ఉంటుంది. సో ఇలా అన్ని విధాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా అన్ని విధాలుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సారు టైంలో అంటే బీఆర్ఎస్ టైంలో ఏవైతే 90,000 ఉద్యోగాలు ఏవైతే ఇచ్చారో వాటి యొక్క ఈ స్కీమ్లు అంటే ఏవైతే లీకులు ఆ స్కామ్లు ఏవైతే అయ్యాయో దాని తర్వాత అవి సరిగ్గా ఎగ్జామ్ అయితే పెట్టలేదు. సో వాటి యొక్క నోటిఫికేషన్ వచ్చాయి కానీ ఎగ్జామ్ అయితే పెట్టలేదు. సో ఆ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కేవలము బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చారో వాటికి ఎగ్జామినేషన్ మాత్రమే వీళ్ళు పెడుతున్నారు. అది కూడా మధ్యలో గ్రూప్ 1 ఏమో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి జీవో 55 బదులు జీవో 29 ఇక్కడ తేవడం జరిగింది. అలా బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు ఇక్కడ అన్యాయం అనేది చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో కేవలం ఇది మాత్రమే కాకుండా ఇక్కడ సడన్గా ఎస్సీ సబ్ కేటగరైజేషన్ వల్ల అంటే ఎస్సీ క్లాసిఫికేషన్ వల్ల ఇక్కడ మొత్తానికి ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చారో దీనికి కూడా బ్రేకులు పడ్డాయి. అంటే ఈ ఎస్సీ సుప్రీంకోర్టులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత హడావిడిగా తెలంగాణ మేము ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అయిన తర్వాతనే మేము జాబ్ క్యాలెండర్ మళ్ళీ ప్రకటిస్తామని ఇక్కడ మొత్తానికి ఒక సాకుగా మొత్తానికి గ్యాప్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ గ్యాప్లో మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాము, 60,000 ఉద్యోగాలు ఇచ్చాము అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చారో వాటికి ఏవైతే వీళ్ళు ఎగ్జామ్ పెట్టారో అవి కూడా మేమే నోటిఫికేషన్ ఇచ్చాము అనే విధంగా ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా మొత్తానికి చెప్పిందే చెప్పుడు అంటే ఇక్కడ అల్టిమేట్ ఎలా చేశారంటే ఇక్కడ అబద్ధాన్ని కూడా నిజం చేసేలాగా ఇక్కడ వీళ్ళ పరిస్థితి అనేది కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే. సో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా అడిగింది 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఇలా రాహుల్ గాంధీని కూడా ఇక్కడ నిలదీయడం జరిగింది. సో అలా 2 ఏళ్లలో అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫార్మేషన్ చేసింది 2 సంవత్సరాలు అవ్వబోతుంది. ఈ 2 సంవత్సరాల్లో నాకు తెలిసి ఇచ్చింది ఒకటి, ఆ డిఎస్సిలో కొంతవరకు యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు. సో ఓవరాల్గా చూస్తే ఒక 100లో 1000 ఉండొచ్చు కానీ అంటే ఒక 2,000 to 3,000 లోపల ఉండొచ్చు కానీ ఎక్కువ అయితే ఇవ్వలేదు. సో కానీ ఇక్కడ 60,000 ఉద్యోగాలు ఇచ్చామని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చారో అవి కూడా మేమే ఇచ్చినట్టు ఇక్కడ అంటే మొత్తానికి వీళ్ళు చెప్తున్నారు. ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ మేమే ఇచ్చాము, కొలువుల కళ నెరవేర్చిన రేవంత్ అన్న ఇలా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాల ప్రచారం అనేది ఇక్కడ చేస్తున్నారు. సో ఇవి చేయడం మాత్రమే కాకుండా త్వరలో అంటే త్వరలో 40,000 ఉద్యోగాలు ఒక పేజీలో, త్వరలో ఏమో ఇక్కడ 17,000 పోలీస్ శాఖ, ట్రాన్స్కో అని ఇదని ఈ త్వరలో అనేది ఒక గత 2 సంవత్సరాల నుంచి ఒకటే చెప్పడమే కాకుండా ఇక్కడ అబద్ధాన్ని కూడా నిజం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వలేకపోయారు ఈ కాంగ్రెస్ పార్టీ. సో ఏదైతే జాబ్ క్యాలెండర్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ పవర్లో సెకండ్ టైం వచ్చిందో అది నెరవేర్చక మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కారుకు బ్రేక్ వచ్చింది. అలా కాంగ్రెస్ పార్టీకి రెక్కలు వస్తే ఇప్పుడు మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తుందో అదే చేస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు కొత్త విషయాలు వస్తున్నాయి బయటికి. 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగాలు అంటే అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వండి, మేము చదువుకుంటాము అని ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఏవైతే పోస్టులు ఉంటాయో అవి అవుట్ సోర్సింగ్ ద్వారా, కాంట్రాక్ట్ ద్వారా ఇక్కడ ఫిలప్ చేస్తున్నారు. అది కూడా బేసిక్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ జాబ్స్ అనేది చాలా ఉన్నాయి.
కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఎలా ఫిలప్ చేస్తున్నారంటే మా కులపోడు కావచ్చు, మా పార్టీ కావచ్చు, మావాడు కావచ్చు అని ఇలా అధికారులు కావచ్చు, ఇలా రాజకీయ నాయకులు కావచ్చు, ఇలా కులాల పంచాయతీ అని ఇలా అన్ని విధాలుగా తెలిసిన వాళ్ళను మొత్తానికి ఇక్కడ ఏం ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా ఇలా ఫిలప్ చేస్తున్నారు. అది కూడా జీతం, అక్కడ ఏం పని చేస్తలేరు, జీతం అనేది రెగ్యులర్గా ఆన్ టైంలో చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో బయటపడ్డ భాగోతము. ఇలా కొత్తగా ఒక మాఫియా అనేది మనం చూస్తున్నాము. అండ్ అలాగే 2 లక్షల మంది అవుట్సోర్సింగ్, అంటే ఇక్కడ 2 లక్షల మంది అని మాత్రమే చూపిస్తున్నారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలా చదువుకుందాము, మేము చదువుకొని కొంచెము జాబ్ తెచ్చుకుంటాము, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని విద్యార్థులేమో పోరాటం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఇటేమో మా కులపోడు అని మా పార్టీ అని ఇలా కొంతమంది రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇలా మొత్తానికి తెలంగాణలో ఇవన్నీ పంచాయతీ జరుగుతుంది. అండ్ అలాగే బేసిక్గా చెప్పాలంటే ఈ ఏదైతే ఈ ఫోటోలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళలో కొంతమంది బస్సు యాత్ర పేరుతోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి, మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు, 2 లక్షల ఉద్యోగాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని ఇలా బస్సు యాత్ర ద్వారా ఇందులో కొంతమంది విద్యార్థులు బేసిక్గా వాళ్ళందరూ ప్రచారం చేయడం జరిగింది. వీళ్ళ పుణ్యం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ అనేది ఫార్మేషన్ చేయడం జరిగింది. కానీ వీళ్ళని ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఒక జాబ్ క్యాలెండర్ ఏమో కానీ ఇక్కడ నిరుద్యోగ బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితి అనేది ఇక్కడ తేవడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్. సో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పు చేసిందో అదే తప్పు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఈ ఎంతవరకు చేస్తుంది అనేది ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా చెప్పాలి మనము. సో విద్యార్థులు చూస్తే ఇలా నిరుద్యోగ బాకీ కార్డు కావచ్చు, కాంగ్రెస్ను ఓడగొడతాము, నిరుద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక. సో బేసిక్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం సాధించిందే మేజర్గా మెయిన్ పిల్లర్గా చెప్పాలంటే విద్యార్థులు. సో 1969 మూమెంట్ కావచ్చు, 2009 మూమెంట్ కావచ్చు, ఇక్కడ కేసీఆర్ ఫేస్ ఉన్నా కూడా ఇక్కడ విద్యార్థుల యొక్క సపోర్ట్ లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చేది కాదు. అలా తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే విద్యార్థులు, ఇప్పుడు ప్రభుత్వాలను దించింది కూడా విద్యార్థులు. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా దించబోయేది కూడా ఈ విద్యార్థులే. సో ఇప్పటికైనా కొంచెం మారండి, ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చి. ఎందుకంటే మీ యొక్క పిల్లలు అంటే మీ యొక్క బిడ్డలు మాత్రము ఇలా రాజకీయ పరంగా ఏదో అదర్ కంట్రీస్ కావచ్చు లేకపోతే బిజినెస్ చేసుకుంటారు, కానీ ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి బేసిక్గా చెప్పాలంటే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, వాళ్ళకి అది తప్ప ఏం తెలియదు. ఎందుకంటే అది సాధించాలి అనే ఒక లక్ష్యం తప్ప వాళ్ళకి ఏం లేదు. కాబట్టి సో దయచేసి ఇప్పటికైనా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం మంచిది. సో ఇలా కాంగ్రెస్ బాకీ కార్డు కూడా రీసెంట్గా మనము చూసాము. సో రీసెంట్గా ఒక విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో కేవలం ఇతను మాత్రమే కాకుండా చాలామంది విద్యార్థులు ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో నోటిఫికేషన్ ఇస్తే చదువుకుంటారు, జాబ్ వస్తుందా రాదా అనేది కాకుండా ఇక్కడ చదువుకుంటారు. సో తన యొక్క టైంని ఇక్కడ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ప్రయత్నం చేస్తుంటాడు. ఒకవేళ ఏ నోటిఫికేషన్ లేనప్పుడు, ఎలాంటి అవకాశం లేనప్పుడు భవిష్యత్ అనేది ఒక ఆగమాగంగా తను డిప్రెషన్లోనై ఇలా సూసైడ్ చేసుకునే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. అలా ఒక విద్యార్థి ఇక్కడ సూసైడ్ చేసుకోవడం జరిగింది రీసెంట్గా. సో ఇదంతా తెలంగాణలో ఉన్న ఇవన్నీ కంప్లీట్గా జాబ్ క్యాలెండర్ సంగతులు అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు ఇక్కడ మొత్తానికి గవర్నమెంట్ ఫార్మేషన్ చేయడం జరిగింది. సో అన్ని టెంపరరీ హైకోర్టు, టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ అన్ని విధాలుగా టెంపరరీ పనులు చేసిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2019లో నన్ను గెలిపిస్తే నేను జాబ్ క్యాలెండర్తో పాటు నవరత్నాలు అనేది ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు. అలా గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని. సో గెలిపించిన తర్వాత తన యొక్క పరిపాలన స్టార్ట్ అయింది. అయిన తర్వాత ఎవ్రీ జనవరి 1 అంటే
జగన్మోహన్ రెడ్డి తన యొక్క పరిపాలన స్టార్ట్ ఏదైతే అయిన తర్వాత నేను ప్రతి జనవరి 1న నేను నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. ఆ జాబ్ క్యాలెండర్లో అన్ని విధాలుగా ఎగ్జామ్ డేటు అండ్ అలాగే నోటిఫికేషన్ డేట్ ఇలా మొత్తానికి మెన్షన్ చేశారని చెప్పడం జరిగింది. కానీ 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ కోవిడ్ రావడం ఏమో కానీ మొత్తానికి డిలే అవ్వడం జరిగింది. లాస్ట్కి 2021, 2022 సంవత్సరంలో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు. ఆ జాబ్ క్యాలెండర్లో బేసిక్గా ఏవైతే నోటిఫికేషన్ ఫిలప్ చేయాలో అవి మాత్రమే ఉండాలి కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్లో ఏం పెట్టారంటే 2019 నుంచి ఏవైతే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందో వాటి యొక్క డీటెయిల్ పెట్టారు. అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి తన యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే వేతనాలు అంటే శాలరీ ఏవైతే పెంచారో అవి కూడా ఇందులో పెట్టారు జాబ్ క్యాలెండర్లో. అండ్ అలాగే జాబ్ క్యాలెండర్ బేసిక్గా ఇచ్చింది కేవలము ఈ జాబ్ క్యాలెండర్ 2021-22 సంవత్సరంలో బేసిక్గా ఇచ్చింది 10,000 ఉద్యోగాలకు సంబంధించిన ఇక్కడ డీటెయిల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో అందులో అవి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 కేవలం 36 పోస్టులు మాత్రమే. అండ్ అలాగే ఇక్కడ ఇచ్చింది కేవలము హెల్త్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఆ టైంలో కరోనా వైరస్ ఉండేది కాబట్టి కొంచెము హెల్త్ సంబంధించింది కొంతవరకు ఫిలప్ చేయాలి కాబట్టి అందులో మేజర్గా 5,000 ఉద్యోగాలు, 10,000లో 5,000 ఉద్యోగాలు ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్లో హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పేరుతోటి జాబ్ క్యాలెండర్ ఇస్తామనే పేరుతో ఏదైతే పవర్లోకి రావడం జరిగిందో అలా నాకు తెలిసి మోర్ దెన్ 150 పోస్టు అంటే 175 స్థానాల్లో 150 పైన అతను గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇతను ఆ జాబ్ క్యాలెండర్ అయితే హామీ ఇచ్చారో ఆ హామీ అనేది ఇక్కడ నెరవేర్చలేకపోయారు. సో అలా మొత్తానికి రీసెంట్గా ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్లో ఇక్కడ ఓడిపోవడం జరిగింది. సో ఓడిపోయిన తర్వాత సేమ్ ఇక్కడ మేము పవర్లో వస్తే ఖచ్చితంగా ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేది అనౌన్స్ చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. అలా కూటమి ప్రభుత్వము ఇక్కడ స్పెషల్గా ఎవరిని చూసి ఇక్కడ నమ్మారంటే పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇలా ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాలలో బేసిక్గా చెప్పాలంటే జాబ్ క్యాలెండర్ అనేది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నారు. అలా ఇక్కడ ఇస్తారేమో పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఇక్కడ ఓటేసిరు. అలా కూటమి ప్రభుత్వం ఇక్కడ విన్ అవ్వడం జరిగింది. సో విన్ అయిన తర్వాత ఏపీలో త్వరలో జాబ్ క్యాలెండర్ అన్నారు. సేమ్ ఇక్కడ కూడా బ్రేకులు పడ్డాయి ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల. సో బ్రేకులు పడిన తర్వాత మొదటిసారిగా ఒక మెగా డిఎస్సి ఇచ్చారు. ఆ మెగా డిఎస్సి కూడా గందరగోళంలో మొత్తానికి ఎగ్జామ్ కండక్ట్ చేసిరు. అలా ఎగ్జామ్ అయిపోయింది, అపాయింట్ కూడా చాలామంది అయ్యారు. సో మళ్ళీ రిమైనింగ్ ఏవైతే పోస్టులు అంటే ఏపీపీఎస్సీ ఏదైతే ఉంటుందో సో ఆ ఏపీపీఎస్సీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటికి సంబంధించిన కూడా ఇక్కడ నోటిఫికేషన్ అనేది అంటే జాబ్ క్యాలెండర్ రూపంలో విడుదల చేస్తామని చెప్పారు. సో ఇలా జాబ్ క్యాలెండర్ త్వరలో అని అంటున్నారు, కానీ ఇంకా ఇక్కడ కూడా ఎలాంటి రిలీజ్ చేయలేకపోతున్నారు. సో మళ్ళీ ఇప్పుడు డిఎస్సి ఆగమాగంలో పెట్టిర్రు, అయిపోయింది. సో మళ్ళొకసారి 2026 జనవరిలో ఖచ్చితంగా డిఎస్సి ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తామని ఇక్కడ లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ అలాగే జాబ్ క్యాలెండర్ పైన కసరత్తు అని అలా మనం రోజు న్యూస్ పేపర్లు చూస్తూనే ఉన్నాము. 90,000 ఉద్యోగాలని ఇదని అదని. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణలో ఇటేమో ఆ కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ కేవలం టైం పాస్ లాగా ఇక్కడ త్వరలో ఆ పదానికి ఇంత మీనింగ్ ఉందా అనేది ఆ భగవంతుడికే తెలవాలి. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా చదువుకుంటారు కదా. ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చిన ఒక నితీష్ గవర్నమెంట్ బీహార్లో ఇక్కడ 1 కోటి ఉద్యోగాలు, 1 crore youth in 5 years. So CM Nitish Kumar has ordered official to submit vacancy requisition by December 31st, 2025. ఇక్కడ అల్టిమేట్ ఎయిమ్ ఏమిటంటే 5 సంవత్సరాల్లో 1 కోటి ఉద్యోగాలను ఇక్కడ ఇవ్వడం అనేది ఇక్కడ ఒక ప్లాన్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అండ్ అలాగే ఇవ్వాలి అనుకుంటున్న వాళ్ళ యొక్క ప్లానింగ్ ఇలా ఉంటుంది. ఇలా త్వరలో అని మాత్రం ఉండదండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి, చాలామంది విద్యార్థులు, అది కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఏంటంటే ఇలా అరకొరగా అంటే అల్టిమేట్ ఏవైతే గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే లైబ్రరీస్ ఉంటాయో ఆ లైబ్రరీలో ఉంటూ
రూ. 5 భోజనం చేస్తూ ఇలా స్టడీ హాల్లో వాళ్ళు కూర్చొని ఇలా చదువుకుంటున్నారు. సో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం లేకపోతే సో అవి ఆ మాటలు ఎలా ఉంటాయి. అందుకే ఇంటికి పోలేక ఇటు చదువుకుందామంటే జాబులు ఇక్కడ నోటిఫికేషన్ లేక ఇక్కడ చాలా వరకు డిప్రెషన్లో చాలా ఘోరంగా ఉన్నారు విద్యార్థులైతే. మానసికంగా చాలా వరకు ఇక్కడ ఇబ్బందులు అనేది కలిగి ఉన్నారు అందరూ. సో ఇప్పటికైనా ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయండి. లేకపోతే ఇలా ఈ 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో చాలా వరకు సూసైడ్ థాట్, ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా రీసెంట్ మనం చూస్తున్నాం కదా, సూసైడ్స్ అనేవి ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఏంటంటే కొంచెం ఐటీ సెక్టార్ అంటేనే కొంచెం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇక్కడ ఐటీ సెక్టార్ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏ వల్ల చాలా ఉద్యోగాలు పోతున్నాయని ఇలా చాలామంది విద్యార్థులు ఏమిటంటే ఈ గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అలా అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు సెంట్రల్ జాబ్ కన్నా స్టేట్ జాబ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. అలా ఈ స్టేట్ ఎగ్జామ్ అంటేనే ఒక స్టేట్ ఎగ్జామినేషన్లో ఒక్క చిన్న ఉద్యోగం వచ్చినా కూడా చాలానే కాడికి ఉన్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇలా ఘోరంగా ఈ సూసైడ్స్ వల్ల చాలా వరకు తమ యొక్క ఫ్యామిలీస్ అన్నీ రోడ్డు మీద ఇలా మొత్తానికి కలిగి ఉంది. కాబట్టి దయచేసి ఈ స్కిల్ తెలుగు ఛానల్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడైనా కొంచెము ఈ జాబ్ క్యాలెండర్ని ప్రకటించి ఇంప్లిమెంట్ చేయండి. సో ఇలా విద్యార్థుల యొక్క ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ తగ్గుతాయి. రైట్. సో ఇది మొత్తానికి 2 తెలుగు స్టేట్స్లో ఉన్న ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించిన విషయాలండి. సో అందరూ ఈ స్కిల్ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకేమైనా ఏదైనా విషయాలపైన వీడియో చేయమంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇలా కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ పైన చేయమని మీరు వీడియోస్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. సో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. సో థ్యాంక్ యూ సో మచ్.